హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలుగు రెండు రాష్ట్రాల్లోని పవన్ కళ్యాణ్ గారి పేరు ఎంత వైరల్ అవుతుందో మన అందరికీ తెలిసిందే. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన గురించి ప్రతి ఒక్కరు బాగా మాట్లాడుతున్నారు. దాని గురించి ఈ మధ్యన చాలా మందికి చాలా డౌట్స్ అయితే వచ్చినాయి. మరి ఆ డౌట్స్ అన్ని క్లియర్ అవ్వడానికి మరి మన పక్కన చిట్టుబాబు గారు అయితే ఉన్నారు. ఒకసారి వెళ్ళి సార్ని అడిగి మనకున్న డౌట్స్ అన్నిటిని శుభ్రం క్లారిటీగా అయితే తీసుకుందాం వచ్చండి. సరే హాయ్ సార్, హాయ్, ఎలా ఉన్నారండి? ఆల్వేస్ ఆల్ రైట్. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 11 నెలలు పూర్తవుతుంది సార్. ఎలా ఉన్నదనుకోవచ్చండి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం ఒక నికృష్టమైన దుష్ట భూయిష్టమైన అబద్ధాల ఆరబోతుతోటి అసహ్యకరమైన దిగజారుడు పరిపాలన చేస్తుంది. ప్రజలను మోసం చేసిన పరిపాలన చేస్తుంది. అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చి అదే అబద్ధాలను ఇంకా ఇంకా మార్చి చేస్తుంది. మోసపూరిత ప్రయాణం జరుగుతుంది తప్పితే ప్రజాపాలన లేదు. అన్ని రంగాలని అన్ని వర్గాలని మోసం చేసేసింది 11 నెలల్లో. ఏ మాటకి నిజాయితీ లేదు, నీతి లేదు, రీతి లేదు, నిజాయితీ లేదు. అంత దుర్మార్గ దుష్ట దుర్నీతి పరిపాలనలో ఉంది. సరే, అదొకటి సూపర్ 6 ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు అన్నారు, అవి అసలు అమలు అయ్యే అవకాశం ఉన్నదండి? లేదు, అది ఇప్పుడు వాళ్ళు నోరా తాటి పట్ట, అది నరం లేని నాలికలా ఈ కూటమిది. బుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నోటికి నాలిక నరం లేని నాలిక కనుక నోటికి వచ్చాడు, అది ఇస్తాం ఇది ఇస్తాం ఇది ఇస్తాం, ఏం తమ్ముడు అది మాట్లాడి ఈయన జుట్టు ఎగరేసుకుంటూ పవన్ కళ్యాణ్ అధికారంలో రాగానే మొదటి నెలలోనే ఈయన మాట్లాడి మేము లోకేష్ మేము అన్ని చర్చించి అన్ని చూసి ఏమైతే ఇవ్వగలమో వాటిల్నే ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఇవ్వగలిగే సామర్థ్యం ఉంది మా ప్రభుత్వానికి, మాకు తెలిసి ఇస్తున్నామని చెప్పి ఇవాళ సిగ్గు శరం లేకుండా, మానాభిమానాలు లేకుండా, ఏమాత్రం ఇంగితము నీతి రీతి లేకుండా, ఇప్పుడు డబ్బులు లేవని సిగ్గు లేదు మీరు చెప్పేటప్పుడు. మీరు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు తెలియదు మీకు డబ్బులు లేవని. అప్పుడేమో మేము అన్ని చర్చించుకుని అన్ని ఆలోచించుకుని డిజైన్ చేసుకుని ఖచ్చితంగా చేయగలిగిందే చెప్తున్నామని ఆ రోజు ఎందుకు చెప్తారు? ఇవాళేమో 1 year తర్వాత చేస్తాము. ఈ అబద్ధాలు, దౌర్భాగ్యం, మోసపుచ్చి జనాల్ని పచ్చి మోసం అబద్ధాలతోటి వీళ్ళు. ఇప్పుడు ఆ రెడ్ బుక్ అని ఒకటి, ఎర్ర బుక్ అని ఒకటి పెట్టుకున్నాడు. ఎర్ర బుక్ ఇది ఒకటి పెట్టుకుని తిరుగుతున్నాడు. ఇది ప్రజల్ని డైవర్ట్ చేయడానికి జనాలు తిడుతున్నాడు, శాపనార్థాలు పెడతాడు. ఎంత మోసపోయాం, ఈ కూటమిని నమ్మి ఎంత మోసపోయాం, దగా చేశారు వీళ్ళు తిడుతున్నారు. ఆడ మొక ముసలి ముతక అందరూ తిడతారు. ఈ తిడతాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇక 3 నెలలకు ఒకటి ఏదో ఒక టాపిక్, ఇంకోటి వాళ్ళని అరెస్ట్ చేసే, ఒకసారి విజయసాయి రెడ్డి, ఒకసారి లడ్డూలు, ఇంకోటిసారి ఇంకోటి, ఇప్పుడు వంశీ అరెస్టు. ఇది డైవర్ట్ చేసి జనాల్లో వాళ్ళ మీద ఉన్న అసహ్యతని, వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని, వాళ్ళ మీద ఉన్న కోపాన్ని, ఆగ్రహాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ చేస్తున్నారు. అంతే, ప్రభుత్వ ప్రజాపాలన లేదు. ఈ కూటమి చాలా దౌర్భాగ్య దుర్మార్గ దుర్నీతి దుష్ట పరిపాలన చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని. ప్రజలు ఇప్పుడు గనక ఎన్నికలు పెడితే ఒక్క సీటు రాదు ఈ కూటమికి. అంత వ్యతిరేకత ఉంది. అన్ని అబద్ధాలే. 18 ఏళ్ళు వాళ్ళకి 1500 అన్నారు ఎక్కడ? ఉద్యోగం లేని వాళ్ళకి 3000 అన్నారు ఎక్కడ? ఫ్రీ బస్సు ఎక్కడ? గ్యాస్ ఎక్కడ? రుణమాఫీ 20,000 అన్నారు ఎక్కడ? ఏదీ లేదు. పిచ్చి నొట్టికొచ్చినట్టు అబద్ధాలు. ఆ రోజు మేము లెటర్లు అడిగాం, ఏమండి గత ప్రభుత్వం ఇస్తుంటే 67 లక్షల కోట్లు అవుతూ ఉంటే దాన్నే ఇది శ్రీలంక అయిపోతుంది అన్నారే, మరి మీరు అంటున్నది 1,70,000 కోట్లు అవుతుంది కదా, 1,70,000 కోట్లు అవుతుంది కదా, ఎలా ఇస్తారు? అది మాకు తెలుసు, సంపద సృష్టించడం మాకు తెలుసు, మేము ఎలా చేయాలో మాకు తెలుసు. అందుకని ఆలోచించుకునే అన్ని ఏవి చేయగలమో అవి ఆలోచించుకుని వర్కౌట్ చేసుకునే చెప్తున్నామని చెప్పారు. ఆ ప్రగల్భాలు, ఆ గాలి మాటలు, సొల్లు వాగుళ్ళు ఇవాళ ప్రజల ముందు నిలబడిపోయారు. ప్రజల ముందు వీళ్ళు ఎరుపులు అయ్యారు. ఆయన ఎరుపు పెట్టుకుని నడుస్తున్నాడు. అదొక విషయం. ఒకటి, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు విరాళంగా ఇస్తానని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది నిన్న జరిగిన విజయవాడ సభలో. దీని గురించి ఏమనుకోవచ్చు? అదేముందిలేమ్మా, అది పెట్టారు, దానికి ఇవ్వచ్చు. అది కూటమి ప్రభుత్వంలో పార్ట్నరు కనుక భువనేశ్వరి పెట్టింది. భువనేశ్వరి ఇవ్వడం ద్వారా చంద్రబాబుకి అది మామూలు దాని గురించి పెద్ద విషయంగా చెప్పుకోకలేదు. చంద్రబాబు కాలు కూడా లిఫ్ట్ చేస్తలేదు పవన్ కళ్యాణ్ అని ఈ మధ్యన బాగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. చంద్రబాబు
కాల్ లిఫ్ట్ చేస్తలేదంట పవన్ కళ్యాణ్ గారు. లిఫ్ట్ చేయడు. ఇప్పుడు ఇవన్నీ మీరు నేను గతంలో చెప్పిన వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఆ రోజు చెప్పాను, ఎన్నికలైన 3 నెలలు తర్వాత ఈ కాపురం యొక్క గోడలు ఎలా కూలుతాయో చెప్పారు. ఎందుకంటే ఈ కాపురం ఇది అవసరానికి ఏర్పడిన కూటమి కానీ, సిద్ధాంతాల ప్రకారం ఒడంబడికలతో ఏర్పడిన కూటమి కాదు. ఒకళ్ళ అవసరం ఒకళ్ళకి. 100 సీట్లు పోతే ఒక సీటు కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ ఏదో రకంగా ఎవరి వాడి చేతులు పట్టుకున్నా, వీళ్ళ కాళ్ళు పట్టుకున్న వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన తాపత్రయం. బీజేపీ మన అడ్రస్ లేకుండా పోతున్నాం, ఏదో ఒక రకంగా మనం ఒక 4 సీట్లు కావాలి బీజేపీ. పవన్ ఆవిడ వచ్చినాక లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, ఆ తర్వాత సౌమ్యరాజు, ఆ తర్వాత పురంధేశ్వరి మొత్తం పార్టీని ఆంధ్రలో పార్టీని అడుక్కు తీసుకొచ్చేసారు. ఈవిడ వచ్చినాక మరి బీజేపీ కాస్త బీబీపీ అయిపోయింది. బీజేపీ కాస్త బాబు భజన్ పార్టీగా మార్చేసింది. సో ఏదో రకంగా బాబు 4 సీట్లు వీళ్ళు ఒకళ్ళ కూటమి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఒకళ్ళు చంద్రబాబు ఒంటరిగా ఏనాడు గెలవలేదు కనుక వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చున్నాడు. మోడీ పాదాల దగ్గర కూర్చుని అడుక్కున్నాడు, తెచ్చుకున్నాడు, కాంబినేషన్ తెచ్చుకున్నాడు. ఇది ఒక దౌర్భాగ్యమైన అవసరాల కోసం ఏర్పడిన కూటమి తప్పితే ఒక విధానంగా ఒక సిద్ధాంతంగా ఏర్పడిన కూటమి కాదు. కనుక వీళ్ళు టెంపరీది, ప్రజలు మోసపోతున్నారు, ప్రజలను మోసగిస్తున్నారు. వీళ్ళు ప్రీప్లాన్డ్ మోసం ఇది, ప్రీప్లాన్డ్ మర్డర్ లాగా ప్రీప్లాన్డ్ చీటింగ్ ఇది అని అప్పుడే చెప్పాం. అప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క మభ్య పెట్టారు, ఆ మభ్యలో పడిపోయారు, వేశారు. ఇవాళ తెలుసు, ఆ రోజు చెప్పాను, చంద్రబాబు తన కొడుకుని 2029 నాటి తన కొడుకుని సీఎం చేయాలి, అందుకోసం అడుగులు వేస్తాడు. అడుగులు వేసేటప్పుడు ఆయనకు అడ్డు ఎవరయ్యా? పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ తొక్కుతాడు, నొక్కుతాడు, పెదాలతో పలకరిస్తూ కళ్ళతో వెక్కిరిస్తూ ఉంటాడు, అది పొగ పెడతాడు, ఎదురుగుండా చాలా గొప్పగా మాట్లాడుతుంటే వెనకాల పొగ పెడతాడు. పవన్ కళ్యాణ్ ఏనాడో చిరాకు వచ్చి బయటకు వస్తాడు. అది ఆయన చేసే కార్యక్రమం. పవన్ కళ్యాణ్ నన్ను ఎట్లాగూ చంద్రబాబు నన్ను సీఎం కానివాడు క్యాండిడేట్గా. సో నేను చంద్రబాబు క్లచెస్ నుంచి బయటికి వెళ్ళిపోయి నేను ఇంకో కూటమి తయారు చేయాలి. సో ఒకటి, నేను బీజేపీలో విలీనం అయిపోయి మా అన్న కాంగ్రెస్లో నేను బీజేపీలో విలీనం అయిపోయి బీజేపీ సీఎం క్యాండిడేట్ లాగా, డబుల్ ఇంజిన్ సర్కార్, అక్కడ బీజేపీ కేంద్రంలో ఇక్కడ బీజేపీ సర్కార్ కింద తను పార్టీని విలీనం చేసేసి బీజేపీ యొక్క సీఎం క్యాండిడేట్గా తను వస్తే ప్రజలు హారతులు పట్టేస్తారని ఒక నమ్మకం. సో అందుకని ఆయన అడుగులు వేస్తున్నాడు. అందుకనే ఇప్పుడు సనాతనాన్ని పట్టుకుంది. నిన్నటిదాకా హిందూ మత పెద్దలు, హిందువులే ఈ దేశంలో మత కలవడానికి కారకుడు హిందువులు తిట్టినోడు ఇవాళ సనాతనం అంటున్నాడు. సనాతనం 3 బిడ్డలు లేవు, అవసరానికి సనాతనం, అన్ని అవసరాన్ని మాట్లాడలేదు సనాతనం అని. సో అతని స్టెప్ ఇది జరుగుద్ది. ఇవన్నీ అప్పుడే చెప్పాం. ఇది జరగబోయే రాజకీయ విశ్లేషకుడు చెప్పి జరగబోయే కాలంలో మనం చూస్తాం. అది 6 నెలల్లో చూస్తామో 9 నెలల్లో చూస్తామో, రాబోయే కాలంలో విపరీతమైన ధోరణిలో చూస్తామో అవి కనపడుతున్నాయి. ఇంకా రాను ఇంకా ముదురుతీ తప్పితే జరగదు. ముదురుతూ ఉంటాయి. ఇక్కడ మధ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ మసకబారిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ మాటలన్నిటికీ విలువలు లేకుండా పోతున్నాయి. ఏం మాట్లాడాడు, మొన్న ఏం మాట్లాడాడు, ఇవాళ ఏం మాట్లాడాడు. మొన్న జుట్టు ఎగరేసుకుంటూ ఆ ఊ అన్నాడే, ఇవాళ ఏడి ప్రశ్నించడే, ఎక్కడ ప్రశ్నించడే, 6 సూత్రాల గురించి ప్రశ్నించడే, స్పెషల్ స్టేటస్ గురించి ప్రశ్నించడే, ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జీతాలకు డబ్బులు ఇవ్వలేదు, కేవలం అప్పులు తెచ్చుకున్నది, దాని గురించి ప్రశ్నించడే, జుట్టు ఎగరేసుకుంటూ ఎలక్షన్ అప్పుడు డాముడు ఆవేశంగా పెద్ద ఊగిపోతూ మాట్లాడాడే, ఇవాళ ఆ ఊగుడు ఏమైంది, ఆ తూగుడు ఏమైంది అని ప్రజలు అడుగుతున్నారు. సో అతను మసకబారిపోయాడు. అతను ఏం మాట్లాడతాడో అతనికి ఏదో మెమరీ లాస్ లాగా ఉంది. నేనేం మాట్లాడావు వాడు గుర్తుండదేమో, నిన్న మాట్లాడి దానికి విరుద్ధంగా ఇవాళ మాట్లాడతాడు, ఇవాళ మాట్లాడే విరుద్ధంగా రేపు మాట్లాడతాడు. సో అతను ఒక వింత ప్రవృత్తిగా తయారైపోయింది. అతను ప్రజలు ఒక జోకర్ లాగాను, పనికిరాని రాజకీయవేత్త, వేస్ట్ రాజకీయ నాయకుడు, ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడిగా చూస్తున్నారు. సో అతను దాని నుంచి గట్టెక్కాలి. ఈ గొడవలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఒక దౌర్భాగ్యమైన పద్ధతితో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ దుర్మార్గాన్ని దౌర్భాగ్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలు ఆడతారు. సార్ మరో విషయం, అఖిరానందని కూడా బయటికి తీసుకొచ్చి పబ్లిసిటీ కావాలని చేస్తున్నారని కూడా ట్రోలింగ్స్ అయితే నడుస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? అఖిరానందని తీసుకొస్తే ఏం ఉండొద్దమ్మా, ఏమైనా ఉండద్దా? ఈయనే చిరంజీవి పేరు లేకపోతే ఈయనే ఉండదు. చిరంజీవి ఒక మెగాస్టార్, చిరంజీవి తమ్ముడుగానే ఈయనకి, లేదా పవన్ కళ్యాణ్ రాగానే పెద్ద పవన్ కళ్యాణ్ అందగాడు, 6 అడుగులు అందగాడు, పెద్ద పర్ఫార్మరు, గొప్ప ఏమీ లేదు. మామూలు పర్ఫార్మర్ కూడా ఏమీ లేదు. చిరంజీవి తమ్ముడు కాబట్టి లిఫ్ట్ అంది అంతే.
అంత మాత్రాన ఈయనకే ఉన్నది ఒకళ్ళ నీడను బట్టి, ఒకళ్ళ పేరుని బట్టి ఈయన స్టార్ అయ్యాడు. అప్పుడు ఈ లోపల అజ్ఞానంతో వచ్చేస్తే ఏదో ఊడిపోతాయి అంటే ఉంటే పిచ్చి పోగుళ్ళు తప్ప దానివల్ల ఏమో నాకైనా ప్రజలు ఎవడు కొడుకని ఎంట్రీ వరకు ఉంటుందమ్మా. నాగేశ్వరరావు గారి మనవడైన వాళ్ళకి కూడా ఒక చేతు అయ్యాడు. మరి అంతకు ముందు మనవడు అవలేదుగా. అల్లు అరవింద్ కొడుకు పెద్దోడు అయ్యాడు, చిన్నోడు అవ్వలేదు. కృష్ణ గారి చిన్న కొడుకు అయ్యాడు, పెద్ద కొడుకు అవ్వలేదు. వీళ్ళు కొడుకులు అవుతాం మాత్రాన్ని నెత్తిని పెట్టుకోరు మా ప్రేక్షకులు. ఆ ప్రేక్షకుల్లో నీ శ్రమ, నీ పర్ఫార్మెన్స్ నచ్చితే నిన్ను ఆశీర్వదిస్తారు. అట్లా జరుగుద్ది. ఇక పవన్ కళ్యాణ్ పెద్ద మహానటుడు, ఆయన కొడుకు అనగానే అఖండం ఆయన ఏం ఉండదు. ఆ సినిమా తీసిన సినిమా మంచి సినిమా బాగుంటే వస్తుంది అంతే, లేకపోతే ఏముండదు. బీజేపీకి పవన్ కళ్యాణ్ జనసేన వెనకాల ఉన్నదంతా బీజేపీ అని చాలా మంది అంటున్నారు. అది నిజమే అనుకోవచ్చండి? ఇప్పుడు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఎన్నికలు అయినాకే మొదలైందమ్మా బీజేపీ ట్రాక్కి ఈ పవన్ కళ్యాణ్ని విలీనం చేసుకోవటానికి వాళ్ళు ఎత్తుగడలు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి వేరే అక్కడ చంద్రబాబు దగ్గర గతి లేకుండా పోతుంది. చంద్రబాబు దగ్గర ఈ రామ ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఓటేయండి అని ఈసారి అడిగినట్టు రేపు లోకేష్కి ఓటేయండి అని అడిగితే జనాలు ఊమొస్తారు. కనుక ఆ పరిస్థితి దాటుకు రావాలంటే ఖచ్చితంగా కూటమి నుంచి బయటకు రావాలి. కూటమి నుంచి బయటకు వస్తే ఎవరు అండ? బీజేపీ ఈ అవకాశాన్ని వాడుకుని నువ్వు పార్టీలో విలీనం చేయి, నువ్వే ముఖ్యమంత్రి క్యాండిడేట్. ఆయనకు కావాల్సింది అల్టిమేట్గా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయన అసెంబ్లీలో కాలు పెట్టాలి, ఆ డ్రీమ్ అయిపోయింది. నెక్స్ట్ ముఖ్యమంత్రిగా పదవి కనీసం అవుతామో లేదో ముందు ముఖ్యమంత్రి క్యాండిడేట్ మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ని ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు అనాలి. అలా అన్నా అదొక తృప్తి ఆయనకి. గెలువ తర్వాత విషయం, ముందు అనిపించుకోవాలి ఆ ముఖ్యమంత్రి ఆ ఊహ ఆయనకి ఆ ఆనందం పొందాలి. అప్పుడు ఏం మాట్లాడేస్తాడు ఆవేశంగా, అప్పుడు నేను చేస్తాను ఇచ్చేస్తాను ఆంధ్రాని పిఠాపురాన్ని అనలా, పిఠాపురాన్ని యుఎస్ చేస్తాను అనలా, ఇలాంటి వాగుళ్ళు వాగేస్తారు. జనాలు అప్పుడు నమ్మి ఒకసారి నమ్ముతారు, ఇంకోసారి నమ్మరు కదా. చాలా నిజంగా అయ్యే అవకాశం ఉందండి ఇప్పుడు ఉన్న ఈ 4.5 సంవత్సరాల్లోని పిఠాపురం ఏమవుద్ది? పిచ్చి వాగుడు తప్పితే అది సుతీసన ఏదో వాగుడు. ఆ వాగుడు ఎట్లా అవుద్ది, ఎందుకు అవుద్ది, ఏమున్నాయి, ఏ వనరులు యుఎస్ తోటి పోల్చడానికి పిఠాపురంలో ఉన్నాయి? అది ఆధ్యాత్మిక ప్రదేశం. పిఠాపురాన్ని ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, గొప్ప ప్రదేశంగా ఒక తిరుపతి లాగా తీసుకెళ్తామంటే అన్న ఒకటి ఉంది. కానీ అమెరికాతో పోలిస్తే పిచ్చివాగుడు ఏదో ప్రజల భ్రమలో పెట్టడం, ప్రజలను ఆవేశానికి రెచ్చగొట్టేది ఏంటంటే అర్ధరహితమైన మాట అది. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించడం కూడా ఒక మూర్ఖపు మాటని, ఒక అనాలోచితమైన అజ్ఞానపు మాటకి, ఒక అర్ధజ్ఞానం మాటకి మనం దాని గురించి వివరణ ఇవ్వాల్సి రావడం కూడా కర్మే. వచ్చిన కొద్ది రోజుల్లోనే నిరుద్యోగం లేకుండానే చేస్తాను ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందైతే అన్నది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. నిజంగా అవి వచ్చినాయండి? వస్తాయా? ఎట్లా అడుగుతున్నారమ్మా మీరు చూడలేదా, కళ్ళ కనపట్లేదా? అన్ని ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటే ఏది 6 హామీలు ఒక హామీ లేదు, ఒక హామీ నెరవేర్చట్లేదు. ఈ ఒక హామీ నెరవేర్చకుండా ఇంక ఇది జరుగుతుంది, అది జరుగుతుందా, అది వస్తుందా అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అబద్ధాలు కాలం గడిపేస్తారు. ఈ చంద్రబాబు అయిపోయింది, చంద్రబాబు బ్రెయిన్ క్లోజ్ అయిపోయింది. చంద్రబాబు మిగిలిందల్లా ఒకటే, తన కొడుకుని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా పార్టీ ప్రెసిడెంట్గా ముందుకు తీసుకెళ్ళాలి. అదొకటే ఈ 2-3 ఏళ్ళలో చేయబోయే కార్యక్రమం. ఆ తర్వాత తను ఎలాగ 80 ఏళ్ళు రిలాక్స్ అయిపోతాడు, పోటీ కూడా చేయడు, చేసే ఆరోగ్య వయసు ఉండదు. కనుక తన కొడుకుని చెయ్యాలి, అదే తాపత్రయం. మిగతా రాష్ట్ర అభివృద్ధి ఈ అబద్ధాలు ఆడేసి వచ్చేసాం. ఈ 5 ఏళ్ళు తన కొడుకు తయారు చేసేసి అప్పుడు ఒక కొత్త అబద్ధాల చిట్టా ఒకటి కొడుకు తయారు చేసి ఇచ్చి, లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేస్తానని ఆయన మళ్ళీ మొన్న కూడా చెప్పడం అయితే జరిగిందండి ఒక మీటింగ్ లో. దీని గురించి ఏమంటారు? అంటే నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేస్తే వైసీపీలో రెడ్ బుక్ ఓపెన్ చేయటం అనేది కక్ష సాధింపు కార్యక్రమాలు. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు కార్యక్రమాల్లో ఉంది, ప్రజాపాలనలో లేదు, ప్రతీకార పాలనలో ఉంది. ప్రజాపాలన అనేది ఈ ప్రభుత్వానికి లేదు, ఈ కూటమి ప్రభుత్వానికి శూన్యం. ఆ అమ్మాయిలు రేపు జరుగుతుంటే నోరిప్పలేని ప్రభుత్వం, మర్డర్స్ జరుగుతుంటే నోరిప్పలేని ప్రభుత్వం, అఘాయిత్యాలు అరాచకాలు జరుగుతుంటే నోరిప్పలేని ప్రభుత్వం. ఇది ఒక మూగ ప్రభుత్వం, ఒక మూర్ఖ ప్రభుత్వం, మొండి ప్రభుత్వం. ఇది ప్రతీకార ప్రభుత్వం తప్పితే ప్రజాపాలన ప్రభుత్వం కాదు. వీళ్ళు ఇలాగ వాగుతూ ఉంటారు, వాగని ఎన్నాళ్ళు వాగుతారు. శ్రీకాకుళంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తానని కూడా చెప్పడం అయితే జరిగింది. ఆ ఎయిర్పోర్ట్ నిజంగా వచ్చే అవకాశం ఉందండి? ఎక్కడ వస్తుందమ్మా, ఎందుకు వస్తుంది?
ఉన్నాయి. తెస్తాడు. ఎక్కడ నుంచి తెస్తాడు? ఉన్న నోటి నరం లేని నాలిక, నరం లేని నాలిక నోటికొచ్చింది వాగేయిస్తారు. వాగేయించడమే. ఏదైనా నోటికొచ్చి చెప్పేది చెవుంది అద్దా పద్దా. దాన్ని నిలదీసే రోజు మనం మన జనాలు ఏదో అన్నాడులే, మన జనాన్ని పట్టించుకోరు. ఏదో అన్నాడు ఆయన సినిమా డైలాగులే అని ఇప్పుడు అంటున్నారు. సినిమా డైలాగులు అప్పుడైతే నమ్మాం. కానీ తెలిపోయింది కదా సినిమా డైలాగులు తప్పితే అసలు ఏమీ ఎందుకు పనికిరాడని అని జనాలే అంటున్నారు. కనుక దాని గురించి ఎవరో ఏదో చూడరు కూడా. సరే, ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్‌కి ఏమైనా ఉపయోగం ఉన్నదా? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారుతుందన్నారు. నిజంగా మారే అవకాశం ఉందా? శూన్యం. ఈ ప్రభుత్వం వల్ల ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి శూన్యం. వీళ్ళ వల్ల ఇంకా శోధనలు, బాధలు, వేదనలు తప్పితే ఆంధ్ర రాష్ట్రానికి అకారణంగా ఈ కూటమి వల్ల అకారణంగా ఏర్పడిన ఒక దురదృష్ట పరిస్థితి. ఇది ప్రజలు కొని తెచ్చుకున్నారు. ఈ కూటమి యొక్క దౌర్భాగ్యపు కూటమిని నమ్మి, వీళ్ళ అబద్ధాలు నమ్మి ప్రజలు కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు. కానీ ప్రజలను తప్పట్లేము. ఎందుకంటే ఆశే కదా, ఎవరైనా ఆశపడతారు. వీళ్ళు అలా ఆశ చూపించారు, ఆశను నమ్మారు. ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారు. వీళ్ళు ద్రోహం చేస్తున్నారు. ద్రోహ పరిపాలన, ప్రజల్ని నమ్మించి వంచన చేస్తున్నారు. మోసాలు మోసానికి నిలువుటద్దల్లో నిలిచి ఉన్నారు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. వాళ్ళ కొడుకుని చేయటానికి చంద్రబాబుకు ప్రయోజనం, పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి క్యాండిడేట్కి వెళ్ళడానికి వీళ్ళ ఈ కార్యక్రమాలే తప్పితే రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. బీజేపీ సీఎం అయ్యే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్‌కి? వాళ్ళ ఎత్తుగడ అదే. వాళ్ళ దగ్గర బీజేపీకి ఆంధ్రాలో సీఎం క్యాండిడేట్ లేరు. అందుకని పవన్ కళ్యాణ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేనగా ఉంటే కోయిలేషన్లో కుదరదు. అది అందుకని జనసేనలో నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీ తోటి విలీనం అయిపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ క్యాండిడేట్ అవుతారు. అప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ పవన్ కళ్యాణ్. మరి ప్రజారాజ్యం కూడా కలిసిందని చిరంజీవి గారు రీసెంట్ గా చెప్పడం కూడా జరిగింది. అలాగే అందుకనే అన్నాడు ఆయన దీని ప్రజారాజ్యం యొక్క ఇదే అన్నాడు. ఆయన అన్నాడు. అందుకని ఇదే ఆయన నమ్మాడు, ఈయన నమ్ముతాడు. ఈయన నమ్మేసి బీజేపీ సీఎం క్యాండిడేట్గా రాబోయే ఎన్నికల్లో అప్పుడు డబుల్ ఫైట్ చంద్రబాబు, బీజేపీ, అక్కడ జగన్. ఇది ట్రయాంగిల్ ఫైట్. ట్రయాంగిల్ ఫైట్లో చంద్రబాబు తోసేస్తారు. ఆల్రెడీ చంద్రబాబు దౌర్భాగ్య పాలన తోసేస్తారు. సో వీళ్ళిద్దరి మధ్య ఒకవేళ తంతి గాలి బుట్లో పడ్డట్టు రేవంత్ రెడ్డి అయినట్టు నేను అవుతానేమో అని దింపుడు కళ్ళ మాస పవన్ కళ్యాణ్ అంతే. 2.0 నిజంగా వస్తుంది అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే రీసెంట్ గా మనం చూసుకుంటే వైసీపీ నాయకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో 2.0 ఖచ్చితంగా జగన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ జనాలు జగన్ ఎంత అన్యాయం చేశాం, జగన్ మనకి ఎంత చేస్తే ఆయన ప్రతి హామీ నెరవేర్చాడు. 98% అనే హామీలన్నీ నెరవేర్చాడు. ఇక్కడ ఈ ప్రభుత్వం అనే హామీలు ఇచ్చి అన్ని అబద్ధాలు మోసం చేస్తుంది. ఆయన అదే పాండమిక్ పీరియడ్, కరోనా పీరియడ్, 2 ఏళ్ళు ఆయన పీరియడ్లో ఇదే ఆర్థిక సంక్షోభం ఉంది. అయినా సరే పేదలకి ఇస్తాన్న సంక్షేమం ఎక్కడ ఆపకుండా ఇచ్చాడు. వీళ్ళేమో రకరకాల మాటలు పెడుతున్నారు. జనాలు ఇప్పుడు అసహించుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తే కూటమిని తరిమేస్తారు ఖచ్చితంగా. అది 2.0 ఎప్పుడైనా రేపైనా కూడా ఈ ప్రభుత్వం వీళ్ళ ఇంకా రాబోయే కాలంలో ఇంకా చూస్తామా వీళ్ళిద్దరు పోట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదో నోరు జారటం, ఆల్రెడీ ఇప్పుడు వార్నింగ్లు వెళ్ళి ఏది మొన్న తిరుపతిలో ఆయన మాట్లాడి వార్నింగ్లు ఇస్తారని. ఎవరి పని వాళ్ళు చేయాలి. సీఎం ఒకడే, నలుగురు సీఎంలు ఉండరు, ఒకటే సీఎం. మీరు అంటే ఆయన తెలియట్లే పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం అంటే ఉన్న అలంకారప్రాయం. డిప్యూటీ సీఎం అంటే పెద్ద ఆయనకేమి కాన్స్టిట్యూషనల్ ఈ అథారిటీలు ఏమి ఉండవు. ఆయన ఒక మినిస్టర్ లాగానే అంతే. పోయినసారి జగన్ పీరియడ్లో 5 డిప్యూటీ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఏముంది, ఉంటారు వాళ్ళు, హోదా అంతే. అంతే చెప్తే వాళ్ళు కావాలంటే డిప్యూటీ సీఎం వల్ల ఒకటంటే ఏ మినిస్ట్రీలో అయినా వాళ్ళు ఏదైనా అడగచ్చు ప్రిఫరెన్స్ ఎవరైనా. మిగతా మినిస్ట్రీలో అయితే ఎవరి మినిస్ట్రీ వాడిది, నా మినిస్ట్రీలో నీ జోక్యం ఎందుకు అంటారు. డిప్యూటీ సీఎంకి ఆ అధికారం ఉంటుంది. అది ఏ మినిస్ట్రీలో అయినా ఎంక్వైరీ చేసి అది పంపించండి, ఈ ఫైల్ చూడాలా అనొచ్చు. అంతకు మించి అతనికి వేరే ప్రత్యేక అధికారాలు లేవు. అది తెలియదు పవన్ పాపం. ఏదో డిప్యూటీ సీఎం కానీ సీఎం తర్వాత నేనే సీఎం అని లెవెల్లో అనుకున్నాడు. అది ఇప్పుడు తెలిసిపోయింది. అప్పుడు అక్కడే అలిగాడు. ఫోన్ కూడా తీయట్లేదు, అందుకనే అలిగాడు. నిజమే అనుకోవచ్చండి, ఫోన్ కూడా తీయట్లేదు. పవన్ కళ్యాణ్ టెంపర్మెంట్ తెలుసు కదమ్మా. ఎప్పుడు తిక్కలు తగానడుగా నాకు తిక్కొద్దు అనుకో లెక్క ఉంది. ఎప్పుడు ఎక్స్ట్రెంపు
అతనికి ఒక ఎక్సెంట్రిక్ క్యారెక్టరు, ఎప్పుడేం మాట్లాడుతో తెలీదు. అది ఎక్సెంట్రిక్, ఎప్పుడు ఎక్సెంట్రిక్ బ్యాలెన్స్ తప్పుద్ది, ఎప్పుడు అంటాడు అప్పుడు తేడా వచ్చేస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.